హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎప్పటిలానే రిలీజ్కు ముందే ప్రభాస్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. దిమ్మ తిరిగే రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ప్రభాస్ లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి సినిమా కూడా ఇదే చేస్తోంది. జూన్ 27న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ మూవీ ఇప్పటికే దాదాపు 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఏరియాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో 180 కోట్లు, హిందీలో 80 కోట్లు, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లుగా కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ పక్క కల్కి ప్రీ టికెట్ సేల్స్తో ఓవర్సీస్లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్రభాస్ మరో పక్క ప్రీ రిలీజ్ బిజినెస్తో ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీనే షేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కాదేది తన రికార్డుల అనర్హం అన్నట్టు పేటీఎంలోనూ దుమ్ము లేపుతున్నాడు. పేటీఎం టికెట్ బుకింగ్ సెక్షన్స్లో కల్కి మూవీ కోసం వెయిట్ చేస్తున్న వారు తాజాగా 10 లక్షలకు అంటే 1 మిలియన్కు చేరారు. దీంతో పేటీఎంలో కూడా ప్రభాస్ ట్రెండ్ అవుతున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి మూవీ థియేటికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడమే కాదు, ఈ సినిమాకు పెట్టిన దాదాపు 700 కోట్ల బడ్జెట్ను కూడా కళ్ళకు కట్టినట్టే చూపించింది. ఈ సినిమా విజువల్ వండర్గా హిస్టరీకి ఎక్కబోతుందనే హింట్ అందరికీ ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలోని స్టార్ యాక్టర్స్కు కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా ఓ న్యూస్ బయటికి వచ్చింది. ప్రభాస్, కమల్, అమితాబ్, దీపిక ఈ నలుగురి రెమ్యునరేషనే దాదాపు 250 కోట్లు అయిందని ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. హీరోయిజం మాత్రమే కాదు, విలనిజం కూడా ఓ రేంజ్లో పండించగలడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. లవకుశ సినిమాలోని రావణ క్యారెక్టర్తో ఇది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ సినిమాలోని తారక్ విలనిజాన్ని ఎక్స్ప్రెషన్ను చూశాడేమో తెలియదు, కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ను నరరూప రాక్షసుడిగా తన అప్కమింగ్ ఫిల్మ్లో చూపించబోతున్నాడని టాక్. క్రూరత్వం, రాక్షసత్వం కలగలిపి తారక్ క్యారెక్టర్ని డ్రాగన్గా డిజైన్ చేసి తన సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలోని తన యంగ్ టైగర్ రోల్తో ఇండియన్ సినిమాస్ ముందు మరో సెన్సేషన్ సృష్టించాలని చూస్తున్నారట. పోలీసుల విచారణ జరుగుతున్న కొద్దీ రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా అలాంటి మరో విషయమే బయటికి వచ్చింది. పవిత్ర చూస్తుండగానే పవిత్ర కళ్ళ ముందే రేణుకాస్వామికి 3rd డిగ్రీ టార్చర్ చూపించారట దర్శన్ టీం. పవిత్రకు రేణుకాస్వామిపై ఉన్న కోపం చల్లారేందుకే దర్శన్ ఇలా చేయించారని తాజాగా పోలీస్ విచారణలో బయటికి వచ్చింది. మరోసారి దర్శన్ పవిత్రపై కన్నడ నాట విమర్శలు వచ్చేలా చేస్తోంది. నిన్న మొన్నటి వరకు డీ బాస్ అంటూ కన్నడ నాట వెలిగిపోయిన దర్శన్ ఇప్పుడు మనిషి కాదు మృగం అనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. రేణుకాస్వామి హత్యలో సంచలన విషయాలు బయటికి రావడంతో దారుణంగా విమర్శల పాలవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే తన తోటి ఆర్టిస్టులు, సెలబ్రిటీలు కొంతమంది ఈ స్టార్ హీరో చేసిన కొన్ని వెకిలి చేష్టలను బయటపెడుతున్నారు. షూటింగ్లో అనుచితంగా ప్రవర్తించడం, శాకాహారులకు బలవంతంగా మాంసం తినిపించడం, ప్రొడ్యూసర్లను బెదిరించడం, తాగి అడ్డొచ్చిన వాళ్లను చావబాదడం వంటివి దర్శన్ తరచూ చేస్తుంటాడని వారు సోషల్ మీడియాలో బాహాటంగా చెబుతున్నారు. దర్శన్ మనిషి కాదు మృగమని, అతడిని మానసిక వికలాంగుల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని వారు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్లో ఒకరిపై సీరియస్ అయ్యారు. మీరు అన్లక్కీ మేడం అని ఇండైరెక్ట్గా ఓ అభిమాని రేణుకు కామెంట్ పెట్టాడు. ఇక ఆ కామెంట్ చూసిన రేణు దేశాయ్ తాను ఎలా అన్లక్కీ చెప్పాలంటూ ఆ వ్యక్తికి కౌంటర్ కామెంట్ చేశారు. దీన్నో పోస్ట్గా తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. జూన్ 27న కల్కి మూవీ రిలీజ్ అవుతున్న వేళ ఇప్పుడు సోషల్ మీడియా ఇంటా బయట మొత్తం కల్కి గురించే డిస్కషన్ జరుగుతోంది. ఈ సినిమా ఎలా ఉండనుందో అన్న చర్చ నడుస్తోంది. దాంతోపాటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడనే ఈగర్ కూడా అందరిలో ఉంది. అయితే ఇప్పుడు అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదని తెలుస్తోంది. రిలీజ్కు ఇంకా 5 రోజులే ఉండడం, ఇప్పటికీ ఈ మూవీపై స్కై హై అంచనాలు ఉండడంతో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ను వద్దనుకుంటున్నారట మేకర్స్. దాని బదులు ప్రభాస్తో ఓ బిగ్ అండ్ గ్రాండ్ ఇంటర్వ్యూ ఒకటి ఏర్పాటు చేస్తున్నారట. చెప్పడమే కాదు, చేసి చూపించడమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్. ఎస్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఎక్కేశారు. ఓవైపు అధికారులతో సమీక్షలు జరుపుతూనే మరోవైపు ప్రజల్లో వ్యక్తిగా కలిసిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చిన పబ్లిక్ పట్ల డిప్యూటీ సీఎం పవన్ తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు. వారి నుండి అర్జీలు తీసుకొని అధికారులకు అక్కడికక్కడే కాల్ చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. అసెంబ్లీ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆఫీస్ బయట వేచి ఉన్న బాధితులతో పవన్ అక్కడే ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు, సమస్యలు పరిష్కరించారు. పుట్టెడు దుఃఖంలో వచ్చిన బాధితులు పవన్ వర్కింగ్ స్టైల్కు ఆశ్చర్యపోతున్నారు, ఆనందపడుతున్నారు.